హాయ్ అండి. గోంగూర నిల్వ పచ్చడి ఒకసారి ఇలా పెట్టుకోండి. సంవత్సరం పాటు ఫ్రెష్‌గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి రుచి అనేది. దానికోసం ముందుగా 2 మీడియం సైజ్ గోంగూర కట్టలు నీట్‌గా వాష్ చేసుకొని తడేమీ లేకుండా ఆరబెట్టుకోవాలండి. గుర్తుపెట్టుకోండి. కడాయి పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 ½ టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పక్కకు తీసుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్, కారానికి సరిపడినంత ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఈ గోంగూర కూడా వేసుకొని సాఫ్ట్గా మగ్గించుకోవాలండి. చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఈ చింతపండుని కూడా మగ్గించుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేయించుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర అండ్ అలాగే ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇందులోకి గోంగూర అండ్ అలాగే 15 వెల్లుల్లి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పచ్చడిని కూడా ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే సింపుల్గా చేసుకునే గోంగూర నిల్వ పచ్చడి రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.